దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు అయినప్పటికీ నేటికి దేశంలో 79% దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. కేంద్ర రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు గ్రామాన ప్రజా చైతన్య పాదయాత్రలు చేపడుతున్నట్లుగా తెలిపారు. ఇక సిపిఐ ఆదిలాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో తాంసీ మండల కేంద్రంలో పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రల ద్వారా ప్రజలని చైతన్యం చేసి ప్రభుత్వాలపై తిరుగుబాటు చేయాలని కోరుతున్నామన్నారు. హక్కుల్ని కాపాడుకోవడానికి ఎర్ర జెండా పుట్టిందని సిపిఐ ప్రజాస్వామ్యబద్ధంగానే దేశంలో సమానత్వం కోసం పోరాటాలు కొనసాగిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ కేవలం రైతుల కొరకు, ప్రజల కొరకు, నిరుద్యోగుల కొరకు, కార్మికుల హక్కుల కొరకు పనిచేస్తలేదు. కార్మిక వ్యతిరేకంగా, రైతు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొచ్చి మార్కెట్ యార్డ్లను రద్దు చేసి ఈ దేశంలో రైతులకు అన్యాయం చేస్తా ఉంది. మరి ఎవరికి న్యాయం చేస్తున్నది? ఈ దేశంలో కేవలం కార్పొరేట్ శక్తులు, అదానీ, అంబానీ గ్రూపులు, అదేవిధంగా అనేక మంది మనకు తెలుసు. 28 మంది గుజరాత్ వాళ్ళు ఈ దేశాన్ని దోసుకపోయారు. ఒకడు కర్ణాటక కూడా దోసుకుపోయాడు, విజయమాల్య. ఇట్లా లక్షల కోట్ల రూపాయలు పెత్తందారులకు రాయితీలు ఇచ్చి, సబ్సిడీలు ఇచ్చి మరి ఎవరికి పెడుతున్నారంటే ఈ దేశంలో 29 మందికి మాత్రమే నరేంద్ర మోడీ గారు పనిచేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎన్నికలకు తిరిగి కోట్ల రూపాయలు రావాలా, ఎంపీలని కొనుక్కోవాలా, ముఖ్యమంత్రులు కొనుక్కోవాలా, ఎమ్మెల్యేలు కొనుక్కోవాలా, ప్రభుత్వాన్ని మార్చాలా, ఓట్లని కొనుక్కోవాలా. ఒక డైలాగ్ చెప్తాను, ట్రిపుల్ ఎం, మందు, మటన్, మనీ, ఈ 3 ట్రిపుల్ ఎం అనే నినాదంతో నడుస్తూ ఉన్నాయి బీజేపీ ప్రభుత్వం. ఆ తర్వాత ఇనలే అనుకో, ఈ ట్రిపుల్ ఎంకు, మందు, మటన్కు, మనీకి ఇనలే అనుకో, ఈడీ దాడులు, ఏసీబీ దాడులు, రకరకాల కేంద్ర ప్రభుత్వం పరిధిలో చేతిలో ఉన్న సంస్థలతోటి ఎంపీల మీద, ముఖ్యమంత్రుల మీద భయభ్రాంతులు చేసి దాడులు చేసి బీజేపీ వైపు మొగ్గుతూ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా దొంగ ఓట్లు వేసుకుంటూ ఉన్నారు. బ్యాలెట్ పేపర్ ఓటు పెట్టమంటే ఇలా బ్యాలెట్ పేపర్ పెడతలేరు, కానీ ఎలక్ట్రానిక్ ద్వారా అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దేశమంతా మొత్తుకుంటారు. ఒక్కొక్క ఇల్లు మీద 400 ఓట్లని బీహార్లో కానీ, బెంగాల్లో కానీ వేసిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికి ప్రూఫ్ కూడా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం బేల మండలం సదలపూరు గ్రామ